Hi students, this is Monica, your mentor for computer. Let's start today's session. Today we are going to discuss a new chapter, that is Unit 6. See, that is Hospital Management System Types and Uses. And this is the last unit of our syllabus. ఓకే ఈరోజు మనం యూనిట్ 6 డిస్కస్ చేద్దాం. అండ్ యూనిట్ 6 హాస్పిటల్ మేనేజ్మెంట్ సిస్టమ్ టైప్స్ అండ్ యూజెస్ అన్నమాట. ఓకే, ఇది మన సిలబస్ లో లాస్ట్ యూనిట్. బై కంప్లీటింగ్ దిస్ యూనిట్ we will end up our syllabus. Next, these are the contents we are going to discuss in today's session. What are they? Introduction, need for computerization in hospitals or nursing homes, functions of hospital management. ఓకే, ఈ కంటెంట్స్ని మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ఏంటి ఇంట్రొడక్షన్ ఏంటి, నెక్స్ట్ నీడ్ ఫర్ కంప్యూటరైజేషన్ ఇన్ హాస్పిటల్స్ ఆర్ నర్సింగ్ హోమ్స్ అంటే కంప్యూటరైజేషన్ యొక్క నీడ్ ఏంటి, కంప్యూటర్స్ యొక్క నీడ్ ఏంటి హాస్పిటల్స్లో కానీ నర్సింగ్ హోమ్స్లో కానీ అని. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫంక్షన్స్ ఆఫ్ హాస్పిటల్ మేనేజ్మెంట్ యొక్క ఫంక్షన్స్ ఏంటి అనే దాని గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం అన్నమాట. ఓకే, సి next introduction. By virtue of today's socio-economic environment and continuing advancements in medicine, hospitals are inevitably offering more services and becoming more sophisticated. See, one by one I will explain detailedly. Okay, uh, by virtue of means goodness. By goodness of today socio-economic environment and continuing advancements in medicine means present మెడిసిన్లో అడ్వాన్స్మెంట్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి. అండ్ హాస్పిటల్స్ ఏమవుతున్నాయి, మెడిసిన్లో అడ్వాన్స్మెంట్స్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ హాస్పిటల్స్లో ఇన్ఎవిటబుల్లీ మీన్స్ న్యాచురల్లీ ఆర్ ఆటోమేటిక్లీ హాస్పిటల్స్ అనేవి మోర్ సర్వీసెస్ని ఆఫర్ చేస్తూ ఉన్నాయి అన్నమాట. అండ్ బికమింగ్ మోర్ సాఫిస్టికేటెడ్ మీన్స్ అండ్ బికమింగ్ మోర్ ఎక్స్పీరియన్స్డ్, హాస్పిటల్స్ అనేవి కూడా మోర్ ఎక్స్పీరియన్స్డ్గా మారుతూ ఉన్నాయి అన్నమాట. Nowadays, the qualified health professionals are being heavily utilized for clerical tasks. This leads to inefficiency in hospital management or administration. See what it was saying. ప్రజెంట్ ఏమవుతుందంటే హెల్త్ ప్రొఫెషనల్స్ అనేవాళ్ళు క్లరికల్ టాస్క్కి ఎక్కువగా యూటిలైజ్ అవుతూ ఉన్నారనమాట. వాళ్ళని ఎక్కువగా క్లరికల్ టాస్క్స్ కోసం యూజ్ చేస్తున్నారన్నమాట. సో వాట్ హ్యాపెన్స్ దానివల్ల ఏమవుతుంది, హాస్పిటల్ మేనేజ్మెంట్ అనేది ఇన్సఫిషియన్సీ ఆర్ ఇన్ఎఫిషియన్సీగా మారుతుందన్నమాట. ఓకే, హెల్త్ ప్రొఫెషనల్స్ ఉంటారు, వాళ్ళు ఇప్పుడు క్లరికల్ టాస్క్స్ చూస్తూ అండ్ పేషెంట్ కేర్ చూస్తూ ఉంటున్నారు. సో దానివల్ల ఏమవుతుంది, మనకి ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా, ఎఫిషియన్సీ తక్కువగానే ఉంటుంది వాళ్ళకి. ఎందుకు, వాళ్ళు క్లరికల్ టాస్క్ చేయాలి అండ్ పేషెంట్ కేర్ చేయాలి, బోత్ వర్క్స్ దే ఆర్ డూయింగ్. సో దట్ ఇన్ఎఫిషియన్సీ హాస్పిటల్ ఈజ్ ఇంక్రీజింగ్ అనమాట in hospital managements. Okay, next then what is the solution? See, computerization results in physician getting relieved of routine documentation and other clerical works. As a result, physicians can spend more time for patient care. Computerization also reduce errors. See, computerization is the solution for this we have discussing means హాస్పిటల్ మేనేజ్మెంట్ ఇన్ఎఫిషియన్సీ కోసం కంప్యూటరైజేషన్ అనేది బెస్ట్ సొల్యూషన్ అనమాట. ఏంటి కంప్యూటరైజేషన్ అంటే ఏంటి, ఫస్ట్ అది చూద్దాం. టు కంట్రోల్ ఆర్ పెర్ఫార్మ్ ఆర్ ప్రాసెస్ ఆర్ స్టోరింగ్ బై మీన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కంప్యూటర్ ఆర్ కంప్యూటర్స్.
ఓకే. కంప్యూటర్స్‌ని యూజ్ చేసుకొని మనం కంట్రోలింగ్ అని, పెర్ఫార్మింగ్ అని, ప్రాసెస్, స్టోరింగ్ అవి చేస్తూ ఉంటాం గదా! దాన్ని కంప్యూటరైజేషన్ అంటారు. అలా కంప్యూటరైజేషన్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఫిజిషియన్స్ రిలీవ్ అవుతున్నారు. దేని నుంచి? డాక్యుమెంటేషన్ గానీ, వాళ్ళు రొటీన్‌గా చేసే డాక్యుమెంటేషన్స్ కానీ, ఏదైనా క్లరికల్ వర్క్స్ ఉంటాయి గదా! ఆ వర్క్స్ నుంచి రివీల్ చేస్తుంది ఎవరు? ఈ కంప్యూటర్ అన్నమాట. దానివల్ల ఏమవుతుంది ఫిజిషియన్‌కి కొంచెం టైం అనేది పేషెంట్‌కి కేర్ చేయడానికి యూజ్ అవుతుందన్నమాట. వాళ్ళు బోత్ వర్క్స్ చేస్తూ ఉండాలి. ఎక్కువ టైం తీసుకుంటూ ఉంటే పేషెంట్ కేర్ తగ్గుతుంది. సో, ఈ కంప్యూటరైజేషన్ రావడం వల్ల పేషెంట్ కేర్‌కి మోర్ టైం వాళ్ళు యుటిలైజ్ చేయగలుగుతున్నారనమాట. కంప్యూటరైజేషన్ వల్ల ఏంటి? ఇట్ ఆల్సో రిడ్యూసెస్ ఎర్రర్స్. ఎర్రర్స్‌ని కూడా అది రెడ్యూస్ చేస్తూ ఉంటుందన్నమాట. ఓకే. See, health professionals are being utilized for both clerical tasks and patient's care. It is becoming inefficient to the hospital management. So, for this, as a solutions, computerization is the best solution to this. Computerization resulting in physician getting revealed. It was relieving the routine documentations and clerical works of physicians. Okay, as a result physicians can spend more time in patient care. So with the help of computerization it also reduces errors. Next, it is imperative to good health care that the possibility of error be minimized. What is the sense? Imperative means important and అర్థం or vital. It is important to good health care that possibility of error be minimized. ఎర్రర్స్ తగ్గిపోతూ ఉంటాయి అంటే గుడ్ హెల్త్ కేర్ కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉంటారన్నమాట. కంప్యూటరైజేషన్లో మన డేటా ఫీడ్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా స్కానింగ్ చేస్తారు, ఆ డేటాని మీరు కంప్యూటర్లో స్టోర్ చేశారు. ఎర్రర్స్ ఉన్నాయి అనుకోండి, పేషెంట్కి ట్రీట్ చేసేటప్పుడు కూడా ఎర్రర్స్ ఉంటాయి. సో అట్లా కాకుండా డేటా అనేది మనకి ఎర్రర్ లేకుండా ఉంటే హెల్త్ కేర్ కూడా మనం ఎక్కువగా వైటల్గా తీసుకుంటాం అన్నమాట. అంటే హెల్త్ కేర్ని ఇంపార్టెంట్ కాబట్టి ఆ హెల్త్ కేర్ పాసిబిలిటీ అనేది ఎప్పుడు జరుగుతుంది? ఎర్రర్స్ తగ్గినప్పుడు. సో ద కంప్యూటరైజ్డ్ హాస్పిటల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఆల్సో ప్రొవైడ్స్ ఈజీ యాక్సెస్ టు వాల్యుబుల్ మెడికల్ ఇన్ఫర్మేషన్. కంప్యూటరైజ్డ్ హాస్పిటల్స్ ఉన్నాయి అనుకోండి, ఆ ఇన్ఫర్మేషన్ ఏం చేస్తుంది? ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అదేం చేస్తుంది? మనకి కంప్యూటరైజ్డ్ హాస్పిటల్ ఉంది, కంప్యూటరైజ్డ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అది మనకి ఏమవుతుందంటే మెడికల్ ఇన్ఫర్మేషన్ ఈజీగా యాక్సెస్ చేసుకోవడానికి యూజ్ అవుతుందన్నమాట. ఓకే, by using computers we can easily access the medical information of the patient. Okay, the physician can have direct access to all the information, test result, etc. of his patients through the use of remotely located terminals. Okay, by having the computerized data, physician can directly access to all the informations or test results, etc. So that what happening? Patients, he can treat the patients more effectively. Okay. See, ఇక్కడ ఏం చెప్తున్నారంటే కంప్యూటరైజేషన్ హాస్పిటల్స్ ఉండడం వల్ల ఏమవుతుంది? మెడికల్ ఇన్ఫర్మేషన్ని యాక్సెస్ చేయడం కూడా ఈజీగా ఉంటుందన్నమాట. ఫిజిషియన్ కూడా డైరెక్ట్గా ఒక టెస్ట్ కానీ ఆ టెస్ట్ చేసిన రిజల్ట్స్ ఉంటాయి కదా, వాటికి కూడా డైరెక్ట్ ఫిజిషియన్ యాక్సెస్ అయిపోవచ్చు అనమాట. ఎలా? ఆఫీస్ పేషెంట్స్ ఎలా అంటే రిమోట్లీ లొకేటెడ్ టెర్మినల్స్ అనమాట. ఈ రిమోట్లీ లొకేటెడ్ టెర్మినల్స్ యూస్ చేసుకొని వాళ్ళు ఫిజిషియన్ కూడా డైరెక్ట్ లొకేట్ అయిపోతాడు. రిమోట్లీ లొకేటెడ్ టెర్మినల్స్ అంటే ఏంటి ఇక్కడ? ఫర్ ఎగ్జాంపుల్ స్కాన్ ఉంటుంది కదా, మనకి స్కాన్ ఒక రూమ్లో ఉండొచ్చు, డాక్టర్ ఒక రూమ్లో ఉండొచ్చు. కానీ ఆ స్కాన్ని కంప్యూటర్లో స్కాన్ ఉంటుంది. నాట్ కంప్యూటర్ స్కాన్ అంటే అవి కాదు, హాస్పిటల్ స్కానింగ్ రూమ్స్ అనమాట. అవి కంప్యూటర్కి లింక్ అయి ఉంటాయి కదా, ఆ కంప్యూటర్లో లింక్ అయింది డాక్టర్ రూమ్లో కూడా డేటా అనేది అవైలబుల్గా ఉండేలా చేయొచ్చు బై యూజింగ్ ది నెట్వర్క్స్ అనమాట. ఓకే, నెట్వర్కింగ్ ఎక్విప్మెంట్ ఈజ్ రిమోట్లీ
deployed and used to connect a main office with a field employees. Okay, connecting the main office with a field employees by using the networking. సో అట్లా రిమోట్ లొకేటెడ్ టెర్మినల్స్ని యూజ్ చేసుకుంటూ మనం ఇంకా హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ అనేది డెవలప్ చేసుకుంటూ ఉండొచ్చు. ఓకే, సో దట్ ఏమవుతుందంటే ఫిజిషియన్ గెట్ డైరెక్ట్ యాక్సెస్. దట్స్ ఆల్ అబౌట్ ద ఇంట్రడక్షన్. నెక్స్ట్ వన్, need for computerization in hospitals or nursing homes. ఓకే, కంప్యూటరైజేషన్ అంటే ఏమనుకున్నాం, కంప్యూటర్స్ని యాక్సెస్ చేయడానికి కానీ స్టోర్ చేయడం, పెర్ఫామ్ చేయడం, కంట్రోల్ చేయడం అనమాట బై యూజింగ్ కంప్యూటర్ అనమాట. ఓకే, బై మీన్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ కంప్యూటర్ ఆర్ కంప్యూటర్స్ టు ఎక్విప్ విత్ ఆర్ ఆటోమేట్ బై కంప్యూటర్స్. ఓకే ఓకే, ఈ కంప్యూటరైజేషన్ అనేది ఏంటి, హాస్పిటల్స్లో నర్సింగ్ హోమ్స్లో దీని యొక్క నీడ్ ఏంటి అనే దాని కొన్ని పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ. వీ విల్ డిస్కస్ ఇట్ వన్. See, hospitals derive certain benefits from computerization including, అంటే హాస్పిటల్స్ వాళ్ళు కొన్ని బెనిఫిట్స్ని పొందుతున్నారు ఈ కంప్యూటరైజేషన్ ఇంక్లూడ్ అవి ఉండడం వల్ల. ఓకే, హాస్పిటల్స్ ఆర్ గెటింగ్ benefits by including these computerization systems. See one by one. Reduce in clerical work. Okay, what happening by using these computers? It is reducing clerical works. No need to type, no need to spend manual work. Okay, there is no chance of manual work and spend more time on work, clerical works. Okay, క్లరికల్ వర్క్స్ అనేవి మాన్యువల్గా చేయడం కన్నా ప్రతి ఒక్కటి ఎంటర్ చేయడం, అలా బుక్ వర్క్ వాటికన్నా కంప్యూటర్ ఏంటంటే ఈజీగా ఉంటుందన్నమాట. సో రెడ్యూస్ చేస్తుంది క్లరికల్ వర్క్ని. నెక్స్ట్ థింగ్ ఈజ్ రెడ్యూస్ ఇన్ ప్రింటెడ్ ఫార్మ్స్. ప్రింటెడ్ ఫార్మ్స్ని కూడా తగ్గించేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ ఉంటుంది, మనం ఎక్కువ సాఫ్ట్ కాపీనే సేవ్ చేసుకోవడానికి ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటాం అన్నమాట. ఓకే, క్లరికల్ ప్రింటెడ్ ఫార్మ్స్ని కూడా రెడ్యూస్ చేస్తుంది అన్నమాట. అది కూడా కంప్యూటర్ యూస్ చేయడం యొక్క హాస్పిటల్స్ నర్సింగ్ హోమ్స్లో ఒక నీడ్. సెంట్రలైజ్డ్ పేషెంట్ కేర్ డేటా. పేషెంట్ కేర్ డేటా అనేది సెంట్రలైజ్డ్ అనమాట. ఒక సిస్టంలో ఉంటే ఎక్కడి నుంచైనా మనం యాక్సెస్ చేసుకునే విధంగా చేసుకోవచ్చు. సెంట్రలైజ్డ్ పేషెంట్ కేర్ డేటా. పేషెంట్ కేర్ డేటా అనేది సెంట్రలైజ్డ్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ థింగ్ ఈజ్ ఇన్స్టాంటేనియస్ ఇన్పుట్ అండ్ retrieval of clinical information from numerous remote sites. Okay, retrieval in the sense the process of getting something back from somewhere. Okay, ఎక్కడి నుంచైనా కానీ ఒక డేటాని మనం బ్యాక్ చేసుకోవచ్చు అనమాట. గెటింగ్ బ్యాక్ అనమాట. ఇన్స్టాంటేనియస్ ఇన్పుట్స్ కానీ ఏదైనా రిట్రీవల్ ఆఫ్ క్లినికల్ ఇన్ఫర్మేషన్ కానీ చేసుకోవచ్చు న్యూమరస్ రిమోట్ సైన్సెస్ నుంచి. ఓకే, మన దగ్గర ఒక చోట ఎక్కడైనా ఉంటే సెంట్రలైజ్డ్ కాబట్టి రిలేటెడ్ పాయింట్స్ అనమాట. చూడండి, సెంట్రలైజ్డ్ కాబట్టి మనం డేటా న్యూమరస్ రిమోట్ సైట్స్లో ఉన్నా కానీ మనం వీ కెన్ రిట్రీవల్ దట్ డేటా. ఓకే, రిట్రీవింగ్ డేటా అనమాట ఇక్కడ. నెక్స్ట్ థింగ్ ఈజ్ ఇంప్రూవ్డ్ అకౌంటబిలిటీ అండ్ యాక్యురసీ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అకౌంటబిలిటీ ఏంటి, పెరుగుతుంది. అకౌంటింగ్ కూడా మనం మాన్యువల్గా క్యాలిక్యులేట్ చేసే కొంది టైం పెరుగుతూ ఉంటుంది. సో డేస్ కూడా పెరుగుతూ ఉంటాయి అన్నమాట. వర్కింగ్ అవర్స్ అన్నమాట. అంటే ఏంటి, అకౌంటబిలిటీ కూడా కంప్యూటర్లో యూజ్ చేస్తూ ఉంటాం. అకౌంటబిలిటీ అనేది ఫాస్ట్ క్యాలిక్యులేషన్స్ అవుతుంది అండ్ నాట్ ఓన్లీ ఫాస్ట్, యాక్యురసీ కూడా ఉంటుంది. యాక్యురసీ అంటే స్టార్టింగ్ క్లాసెస్లో కూడా చెప్పా, కంప్యూటర్ యాక్యురసీగా పెర్ఫామ్ అంటే కరెక్ట్నెస్గా ఇస్తుంది ఇన్ఫర్మేషన్ కూడా. నెక్స్ట్, ఇంప్రూవ్డ్ కాస్ట్ అకౌంటింగ్ కూడా ఇంప్రూవ్ చేస్తూ ఉంటాం అనమాట. అకౌంటింగ్ ఇన్ ద సెన్స్. నెక్స్ట్, పాసిబుల్ రిడక్షన్ ఇన్ లెంత్ ఆఫ్ పేషెంట్ స్టే. పేషెంట్ స్టే యొక్క లెంత్ ఉంటుంది కదా, అది కూడా తగ్గిపోతుంది అనమాట. ఎన్ని డేస్ ఏది అని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ జాయిన్ అయ్యారు, కొన్ని లెంత్ ఆఫ్ డేస్ అనే ఉంటూ ఉంటుంది.
కంప్యూటరైజేషన్ యూజ్ చేయడం వల్ల మనకి కరెక్ట్ డేటా ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే పేషెంట్ కూడా స్టే అయ్యే లెంత్ని కూడా పాసిబిలిటీని రెడ్యూస్ చేస్తూ ఉంటుంది అనమాట బేస్డ్ ఆన్ సిచ్యువేషన్స్. ఓకే, దీస్ దీస్ ఆర్ ద పాయింట్స్ we need. Okay, we discussed that is the need of computerizations అన్నమాట. ఓకే, ఇన్ హాస్పిటల్స్ కానీ నర్సింగ్ హోమ్స్లో కానీ కంప్యూటరైజేషన్ వల్ల నీడ్ అనేది ఈ పాయింట్స్ మనం డిస్కస్ చేసాం. నెక్స్ట్ థింగ్, ఫంక్షన్స్ ఆఫ్ హాస్పిటల్ మేనేజ్మెంట్ మీన్స్, see this is the last topic in this session. ఓకే, ఈరోజు సెషన్లో ఇది లాస్ట్ టాపిక్ అన్నమాట. The term hospital management covers a large number of activities as diverse as are the systems of hospital organization themselves. Diverse in the sense, diverse అంటే ఏంటి, వేరియస్ అన్నమాట. హాస్పిటల్ మేనేజ్మెంట్ అనే వర్డ్ ఏం చెప్తుంది మనకి, ఇక్కడ యాక్టివిటీస్ కానీ ఒక హాస్పిటల్ ఆర్గనైజేషన్ ఎలా సిస్టమ్ అనేది వర్క్ అవుతుంది, వేరియస్ యాక్టివిటీస్ ఎలా ఉంటాయి, ఆ సిస్టమ్స్ వర్కింగ్ కానీ దాని గురించి మనకి ఈ ఫంక్షన్స్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఓకే, హాస్పిటల్ మేనేజ్మెంట్ అనే టర్మ్ దానిని తెలుపుతుంది మనకి. ద వర్డ్ హాస్పిటల్ మేనేజ్మెంట్ was telling the how activities and various systems working in hospital organizations themselves. As occasion arises, the hospital administration fulfills many different functions which may be classified into 4 main categories. Okay, hospital administration is having different type of functions. It was categorized into 4 categories. Hospital management ఉంటుంది, దాంట్లో different of functionalities మనం చూస్తూ ఉంటాం అన్నమాట. అంటే డిఫరెంట్ ఫంక్షనాలిటీస్, ఎవరు ఏ వర్క్ చేస్తూ ఉంటారు, ఆర్గనైజింగ్ ఎలా జరుగుతూ ఉంటుంది అనేది చాలా డిఫరెంట్ రోల్స్ ప్లే చేస్తూ ఉంటారు. పేషెంట్ ఎంటర్ అవుతాడు, రిసెప్షన్ వాళ్ళ దగ్గరికి వెళ్తారు, రిసెప్షన్ డాక్టర్ని రిఫర్ చేస్తారు, ఆ డాక్టర్ దగ్గరికి ఒకరు తీసుకెళ్తారు, నర్సెస్ ఏమైనా కావాలంటే ఇంజెక్షన్స్ అవి ట్రీట్ చేస్తూ ఉంటారు. లైక్ దట్ డిఫరెంట్ ఫంక్షన్స్ని, ఆర్గనైజేషన్స్ని అలా మనం ఏంటి హాస్పిటల్స్లో చూస్తూ ఉంటాం అనమాట. హాస్పిటల్ ఇన్ ద సెన్స్ ఏముంటాయి, అందులో ఆర్గనైజేషన్లో డాక్టర్స్ ఉంటారు, నర్సెస్ కానీ అండ్ సెక్యూరిటీస్ ఉంటారు, శానిటరీ వర్కింగ్ ఉంటుంది. ఓకే, ఆల్ దీస్ దే వర్ కంబైన్డ్ టు గివ్ ఎఫిషియంట్ అనమాట. ఎఫిషియన్సీని హాస్పిటల్ మేనేజ్మెంట్ ఫంక్షనాలిటీని ఇంప్రూవ్ చేస్తూ ఉంటారనమాట. ఓకే, అన్నీ ఉంటేనే హాస్పిటల్ ఫంక్షనాలిటీ అనేది ఎఫిషియెంట్గా ఉంటుంది. దాన్ని ఫార్మల్లో మనం ఏంటంటే 4 కేటగిరీస్గా ఉంటాయి అన్నమాట హాస్పిటల్ మేనేజ్మెంట్ అనేది. ఫస్ట్ థింగ్ ఈజ్ ప్లానింగ్. వాట్ ఈస్ ద ప్లానింగ్? ఫస్ట్ ఫంక్షనాలిటీ ఆఫ్ హాస్పిటల్ మేనేజ్మెంట్. హాస్పిటల్ మేనేజ్మెంట్ యొక్క ఫస్ట్ ఫంక్షనాలిటీ ఏంటి? ప్లానింగ్ అన్నమాట. ఇట్ ఈస్ డిసైడింగ్ ఏ కోర్స్ ఆఫ్ యాక్షన్. వాట్ వాజ్ ప్లానింగ్ డూయింగ్? ప్లానింగ్ ఏం చేస్తుందంటే కోర్స్ ఆఫ్ యాక్షన్ని డిసైడ్ చేస్తుంది అనమాట. ప్లానింగ్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ ఫర్ ఎవ్రీథింగ్. ఓకే, ఫస్ట్ స్టెప్ ఆఫ్ ఎవ్రీ వర్క్. మనం ఏదైనా పని చేయాలనుకో ఫస్ట్ ఏం చేస్తాం? ప్లానింగ్ అనమాట. లైక్ దట్ ఒక హాస్పిటల్ మేనేజ్మెంట్ కూడా ఒక ఫంక్షనాలిటీ అనేది ప్లానింగ్ ఉంటుంది. దానిలో ఈ ఫాలోయింగ్ టర్మ్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయి. సి వన్ బై వన్. First thing is forecasting. What is a forecasting tells us? It was estimating the future cost. In forecasting, firstly, future cost estimation will done in forecasting. Next thing is establishing objectives. It will estimate the end results. Next thing is programming. Programming in the sense it will decide what steps to be taken and which steps to be taken first as per priority basis. That comes under the programming. After forecasting, establishing, programming will be done. Next thing, scheduling will be, they will plan a schedule, setting time for each step. For every step they will schedule a time. Without scheduling, how can it will be run?
For every functionalities or every work there will be a scheduling. Okay, last thing is establishing procedures, setting up a standard methods of performed specific work. In this they will set the standard methods of performed specific work. To work to perform specific work they will standard methods, they will set up in establishing procedures. Okay, see first one ఏంటంటే ప్లానింగ్ అన్నమాట. ప్లానింగ్ అంటే మనం ఏదైనా వర్క్ చేయాలంటే ఫస్ట్ మనకి ఏం కావాలి, ప్లానింగ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఏంటి, దాంట్లో కొన్ని ఫాలోయింగ్ స్టెప్స్ ఉన్నాయి చూడండి. ఫస్ట్ వన్ ఏం జరుగుతుందంటే ఫోర్కాస్టింగ్ జరుగుతుంది, అంటే ఫ్యూచర్ కోర్స్ని ఎస్టిమేట్ చేస్తారు. నెక్స్ట్ ఎస్టాబ్లిష్ చేస్తారు, ఎస్టాబ్లిషింగ్ ఆబ్జెక్టివ్స్ అనమాట, అంటే ఎస్టిమేటింగ్ ఎండ్ రిజల్ట్స్ని ఎస్టిమేట్ చేయడం అనమాట. ఓకే, నెక్స్ట్ థింగ్ ఈస్ ప్రోగ్రామింగ్ అంటే ఏ స్టెప్స్ తీసుకోవాలి అండ్ విచ్ స్టెప్స్ టు బి టేకెన్ ఫస్ట్ అనేది ప్రయారిటీ బేసిస్లో తీసుకుంటారు అనమాట, అది ప్రోగ్రామింగ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఏం చేస్తారు, షెడ్యూలింగ్ జరుగుతుంది. షెడ్యూలింగ్ అంటే టైంని సెట్ చేస్తూ ఉంటారు అనమాట, ఏ స్టెప్ ఎక్కడ జరగాలని షెడ్యూలింగ్ జరుగుతూ ఉంటుంది. తర్వాత ఏంటి, ఎస్టాబ్లిష్ ప్రొసీజర్స్ని ఎస్టాబ్లిష్ చేయడం, ప్లాన్ చేస్తారు. స్పెసిఫిక్ వర్క్ని ఎలా ఏ స్టాండర్డ్ మెథడ్స్లో సెట్ చేయాలి అనే దాని గురించి ఇదంతా ప్లానింగ్లో వర్క్ చేస్తూ ఉంటుంది ఫస్ట్ మనకి. నెక్స్ట్ థింగ్ ఏంటి, ఆర్గనైజేషన్. ఓకే, సెకండ్ వన్ ఈజ్ ఆర్గనైజేషన్. ఫస్ట్ ప్లానింగ్ ఈజ్ డన్. ఓకే, నెక్స్ట్ వాట్ వీ విల్ డూ, ఆర్గనైజ్ ది things what we have planned, arranging the work to be done most effectively by the people. That's what explaining in organizing. Okay, ఆర్గనైజింగ్ అంటే ఏం లేదు, ఫస్ట్ మనం ఏదైనా ప్లాన్ చేస్తాం, తర్వాత దాన్ని ఏం చేస్తాం, ఇంప్లిమెంట్ చేస్తాం కదా, ఆర్గనైజ్ చేస్తాం కదా, దాన్ని ఆర్గనైజింగ్ అన్నారనమాట. దట్ ఈస్ ద సెకండ్ ఫంక్షనాలిటీ ఆఫ్ హాస్పిటల్ మేనేజ్మెంట్లో సెకండ్ ఫంక్షనాలిటీ. Third one is leading in the sense be a reason for moting, means it was guiding. It includes the following topics: decision making, communication, motivating and developing people. Decision making in the sense arriving at a certain conclusion and judgments. Communication means creating understanding of events and facts what were occurring. Next thing is motivating, inspiring people to take required actions, encouraging them. By motivating, hospital management functionality will increasing, motivating the people to do more efficiently or effectively. And last thing is developing people, assisting and guiding people to improve their knowledge. Assisting in the sense help and guiding the people to improve their knowledge అన్నమాట. ఓకే, లీడింగ్ అంటే ఏంటి, గైడ్ చేయడం అనమాట, గైడింగ్ అనమాట. హాస్పిటల్ ఫంక్షనల్ మేనేజ్మెంట్లో ఇది కూడా ఒక ఫంక్షనాలిటీ, లీడింగ్. డెసిషన్స్ తీసుకోవడం, డెసిషన్ మేకింగ్ అంటే ఏంటి మనకి తెలుసు, డెసిషన్స్ తీసుకోవడం అనమాట, సర్టైన్ కన్క్లూజన్స్కి కానీ ఒక జడ్జ్మెంట్కి రావడం, డెసిషన్ తీసుకోవడానికి. నెక్స్ట్ అంటే ఒక జడ్జ్మెంట్కి రావడం అనేది. నెక్స్ట్ ఏముంటుంది దాంట్లో, కమ్యూనికేషన్ ఉంటుంది. కమ్యూనికేషన్ అంటే ఈవెంట్స్లో కానీ ఫ్యాక్ట్స్ కానీ ఏమైనా జరిగింది, హాస్పిటల్ మేనేజ్మెంట్ కమ్యూనికేషన్ అనేది ఎఫెక్టివ్గా ఇంప్రూవ్గా జరుగుతుంది అండర్ లీడింగ్ ఫంక్షనాలిటీలో. నెక్స్ట్ థింగ్ ఈజ్ మోటివేటింగ్. ఫర్ ఎవ్రీ వర్క్ ఇఫ్ దెర్ ఈస్ అ మోటివేటింగ్, people get inspired and actions will get more efficient. ఏంటంటే మోటివేటింగ్ కూడా లీడింగ్ కిందకు వస్తుంది. ఎందుకు, మోటివేటింగ్ ఏం చేస్తుంది, పీపుల్ని ఇన్స్పైర్ చేస్తుంది టు టేక్ రిక్వైర్డ్ యాక్షన్స్, ఏదైనా యాక్షన్స్ని పెర్ఫామ్ చేయడానికి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది మోటివేటింగ్ అనేది. నెక్స్ట్ థింగ్ ఏంటి, డెవలపింగ్ పీపుల్ అన్నమాట. పీపుల్ని డెవలప్ చేయడం, ఎలా డెవలప్ చేయాలి ఏంటి, వాళ్ళ నాలెడ్జ్ని ఎలా ఇంప్రూవ్ చేయడం, గైడ్ చేయడం అనమాట. అసిస్ట్ అంటే మీనింగ్ హెల్ప్, వాళ్ళకి పీపుల్కి హెల్ప్ చేయడం, వాళ్ళ యొక్క నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి పీపుల్ని హెల్ప్ చేయడం అనమాట. దట్ కమ్స్ అండర్ ద లీడింగ్. ఓకే, లీడింగ్ అంటే గైడింగ్ చేయడం అనమాట.
హాస్పిటల్ మేనేజ్మెంట్ ఫంక్షనాలిటీలో ఫస్ట్ ఏం జరుగుతుంది, ప్లానింగ్ జరుగుతుంది, తర్వాత ఆర్గనైజింగ్ జరుగుతుంది. ప్లాన్ చేసింది ఎట్లా ఆర్గనైజ్ చేయాలి అనే దాని గురించి జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ ఏంటి, లీడింగ్. ఆర్గనైజ్ చేస్తే దాన్ని లీడ్ చేయాలి కదా, లీడ్ చేయడానికి ముందు డెసిషన్స్ తీసుకుంటూ ఉండాలి, కమ్యూనికేషన్ ఉండాలి, మోటివేటింగ్ అనేది, పీపుల్ డెవలప్ ఎలా అవుతారు అనే దాన్ని, వాళ్ళ నాలెడ్జ్ని ఎలా ఇంప్రూవ్ చేసుకుంటారు, అవన్నీ లీడింగ్లో ఉంటాయి. ఓకే, what we have seen till three functionalities, that is planning, organizing, leading. Plan, we will do plan and organize in the plan, and leading in the sense it will take decisions and communicating, motivating and improving their knowledge by guiding the people. That all comes under the leading. Okay, and the next one and last functionality is controlling. Controlling in the sense it comes estimating and regulating work in process and completed one. See, controlling means they estimates and they will regulate the work. They will regulate the work in progress and completed one. Completed work also they will do some estimations of what is what, if it is good or bad, and correcting the mistakes. This all comes under the controlling. See, following: establishing performance standards, performance evaluation, performing corrections. How, when you will correct after completion of the work, if you have evaluate the work, then you can correct the wrongs or rights. What is what? Okay, that is a, in controlling, performance standards will establish and evaluate and correcting will be done. Evaluate in the sense estimating, access. Okay, all this అన్నమాట. కంట్రోలింగ్లో ఏమొస్తుందంటే మనం చేసిన వర్క్ ఇన్ ప్రాసెస్లో కానీ కంప్లీటెడ్ వర్క్లో కానీ ఏదైనా స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయి, ఆ వర్క్ని ఎవాల్యుయేట్ చేయడం, అంటే వర్క్ ఎలా ఉంది ఏంటి అని ఎస్టిమేట్ చేయడం, కానీ ఆ వర్క్లో ఉన్న రాంగ్స్ అండ్ రైట్స్ని కరెక్షన్స్ చేస్తూ ఉండడం, రాంగ్స్ని కూడా కరెక్ట్ చేయడం. దట్ కమ్స్ ఆన్ ద కంట్రోలింగ్. ఫస్ట్ ఏం చేశాను, ప్లాన్ చేసాం వర్క్ ఎలా చేయాలి ఏంటి అని, అంటే ఫోర్కాస్ట్ చేసి ఎస్టిమేట్స్ చేసి మనం ఒక ప్లాన్ని చేసాం. నెక్స్ట్ ఏం చేసాం, ఆర్గనైజ్ అనమాట, ప్లాన్ని ఆర్గనైజ్ చేయడం. నెక్స్ట్ లీడింగ్ చేయాలి. నెక్స్ట్ గైడింగ్ అనమాట, వాళ్ళ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసే విధంగా గైడింగ్ చేయడం. కంట్రోలింగ్ అంటే వాళ్ళ నాలెడ్జ్ని బేస్ చేసుకుని ఏదైనా వర్క్ ఇన్ ప్రాసెస్లో ఉన్నా కానీ కంప్లీట్ చేసినా కానీ దాని యొక్క స్టాండర్డ్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటి అని కరెక్షన్స్ చేయడం, అదంతా కంట్రోలింగ్ కిందకు వస్తుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే క్లాస్. ఓకే, సి టుడే వాట్ వీ హ్యావ్ డిస్కస్డ్: introduction and need for computerization in hospitals and nursing homes, and next one is functions of హాస్పిటల్ మేనేజ్మెంట్. ఈరోజు మనం ఏం చూసామంటే ఇంట్రడక్షన్ ఒకటి చూసాం, అండ్ కంప్యూటరైజేషన్ యొక్క నీడ్ ఏంటి, హాస్పిటల్స్లో కానీ నర్సింగ్ హోమ్స్లో కానీ కంప్యూటరైజేషన్ నీడ్ ఏంటి అనేది చూసాం. నెక్స్ట్ థింగ్ ఈజ్ ఫంక్షన్స్ ఆఫ్ హాస్పిటల్ మేనేజ్మెంట్. హాస్పిటల్ మేనేజ్మెంట్స్లో ఏమేమి ఫంక్షన్స్ ఉంటాయి, మెయిన్లీ 4 కేటగిరీస్గా ఉంటాయి. ఆ 4 కేటగిరీస్ని మనం డిస్కస్ చేసాం. దట్స్ ఆల్ ఫర్ today's session. Thank you. Hope you all understand.